ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ విభజన రాష్ట్రంలో గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆయన అమలు చేసిన అనేక గొప్ప గొప్ప పథకాల తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజా జీవితంలో వారి యొక్క జీవన ప్రమాణాలు గాని అలాగే ఈ సగటు ఆదాయం గాని పెరిగిందంటే కారణం దానికి చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు అధ్యక్ష. అందులో భాగంగా చూస్తే 1990 దశకంలో ఆనాడు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరుకు పోవాలా, ఇంజనీరింగ్ చదవాలంటే చెన్నైకి పోవాలా. అలాంటి సందర్భంలో రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కాలేజీలు ఇచ్చి మరి ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేసి వారందరికీ మళ్ళీ హైటెక్ సిటీని కట్టి ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి ప్రవేశపెట్టి ఈ రోజు ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారు 13,000 పైన గ్రామ పంచాయతీలో ప్రతి వీధిలో ఒక విద్యార్థి విదేశాల్లో చదువుతున్నాడంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాడు తీసుకున్న ముందు చూపని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మరి మళ్ళా ఇప్పుడు దానికి మించిన కొత్త ఆశలు, దానికి మించిన గొప్ప నమ్మకాలు ఈవేళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ సిటీ, అలాగే డీప్ టెక్ ఏ యూనివర్సిటీ. ఈ అమరావతిలో ఈ టెక్నాలజీ గాని విశాఖపట్నంలో టెక్నాలజీ బేస్డ్ ఐటీ పరిశ్రమ గాని ఈ రెండింటినీ తీసుకురావడానికి తద్వారాగా భవిష్యత్తులో అటు బెంగళూరుని, హైదరాబాద్ ని, మద్రాసుని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐటీ నగరాలని తలదన్నేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అద్భుతమైనటువంటి నగరాలని ఈ యొక్క ఐటీ బేస్డ్ గా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు పడుతున్న కష్టం, వారి యొక్క చేస్తున్న విధానాలు, వారి ముందు చూపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు ఈవేళ గుర్తిస్తున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుపుకుంటున్నాను అధ్యక్ష.